మళ్ళా. బొత్స గారు వస్తే గెరావ్ చేస్తారు కదా, బొత్స గారు వస్తే వెలగొట్టారు అక్కడ నుంచి. అదే సార్, బొత్స గారు సార్ నందిగామ నియోజకవర్గంలో అక్కడ ఎక్స్ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు కంచిచర్ల మండలంలో అక్కడ ఒక క్లబ్లో మన వీళ్ళందరినీ కూడా బాధితులను తీసుకొచ్చి కూటమి సభ్యులందరూ కలిసి భోజనాలు పెడతా ఉంటే ఇతను నిన్న వెళ్ళాడు, 4వ రోజు వెళ్ళి మీ ప్రభుత్వం ఏం ఇవ్వటం లేదు కదా అంటే తరిమి కొట్టారు. ఇచ్చారా అని అడగట్లే, ఇవ్వలేదు కదా వీళ్ళే చెప్తున్నారు. అదేనే ఇవ్వలేదు కదా అని చెప్పి ప్రొవోక్ చేస్తా ఉన్నారు. ఇక్కడ జగన్ వచ్చిన రోజు కూడా అండి ఒక కిరాయి బాధితులను తెచ్చుకున్నాడు పక్కన, ఇవ్వలేదు కదా. అప్పటికి ఒక మహిళ చెప్పింది, ఎట్లొస్తారండి ఎవరైనా ఈ నెలలో చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వచ్చారు, చేయగలిగినంత చేస్తున్నారు అని చెప్పేసి. ఈ సందర్భంగా ఒకటే చేస్తా, నువ్వు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నావా? నువ్వు ప్రతిపక్షం రాజకీయ పక్షం కాదండి. ఇవాళ ఒక విపత్తు జరిగింది, ఇవాళ ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక రాజకీయ పార్టీ అధినేతగా నువ్వేం చేసావు? ప్రజలు అడుగుతా ఉన్నారు నిన్ను. నువ్వు కనీసం 2-3 రోజులైనా ఉండి అసలు ప్యాంటు తడవకుండా బయటకు వచ్చావు, ఏదో హాయ్ హాయ్ బాయ్ అన్నావు. అదే గనక నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నట్టయితే ఏరియల్ సర్వేనే బయటికి కూడా వచ్చేవాడు అది ప్యాలెస్ దాటి. నువ్వు కరోనా సమయంలో స్టాలిను, మమతా బెనర్జీ గారు, కేరళ ముఖ్యమంత్రి హాస్పిటల్స్ కి వెళ్లి ప్రాణాలను లెక్క చేయకుండా వాళ్ళు కరోనా బాధితుల్ని పరామర్శించారు. ఇతను ఎక్కడున్నాడండి? ప్యాలెస్ లో పడుకొని ఆ బ్లీచింగ్ పౌడర్ అన్ను పారాసెటమాల్ వేసుకుంటే తగ్గిపోద్ది, ఏముందిలే ఇది అన్నాడు. అప్పటి ఈయన కేబినెట్ మంత్రులు హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు. విజయసాయి వీళ్ళందరూ ప్రాణ భయంతో పక్క రాష్ట్రాలకు పరిగెత్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయాలకు అనర్హుడు సార్. అతను పక్కా వ్యాపారి. అతను ఏదైనా వ్యాపారం ఉంది అంటే వ్యాపారాత్మక ధోరణిలో ఉంటాడు తప్ప రాజకీయాలకు ఇతను పనికిరాడు. ఇవాళ 11 మంది శాసనసభ్యులను ఇచ్చి తరిమి కొట్టారు ఆ పార్టీని. అయినా కూడా అతను సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారంట ముఖ్యమంత్రి పదవికి అనర్హుడంట. నిన్నే కదా ప్రజలు తీర్పిచ్చింది ఎవరు అర్హుడు ఎవరు అనర్హుడు. ఇవాళ ఇన్ని జరిగినా కూడా నీలో మార్పు రాలేదు, మీ నాయకుల్లో మార్పు రాలేదు. మీరు ఇవాళ మీ నాయకులు ఎక్కడున్నారు? మీరంతా అసలు విజయవాడ మున్సిపల్ కమిషనర్ గానీ మున్సిపల్ మేయర్ ఎవరున్నారు? మీ పార్టీ గెలిచింది. జరిగింది ఎక్కడ ఇన్సిడెంట్? విజయవాడ. ఎవరు యాక్టివ్గా ఉండాలి? ఎవరిది బాధ్యత? అసలు మీ మేయర్ ఎక్కడికి పోయాడు? మీ కార్పొరేటర్లు ఎక్కడికి పోయారు? అంతా కూడా వీళ్ళంతా ఎక్కడున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నా సార్. వీళ్ళంతా కూడా ఏదో ఒక ఇవాళ నందిగం సురేష్ అరెస్ట్ చేశారని దాన్ని ఎత్తుకున్నారు. నందిగం సురేష్ అరెస్ట్ చేయడం క్యాస్ట్ ఏంటి దీంట్లో? అక్రమం ఏంటి దీంట్లో? అప్పిరెడ్డి అనేవాడు మాజీ రౌడీ షీటర్. నువ్వు మీ నాన్న రాజశేఖర రెడ్డి మరణం వెనుక అంబానీ సోదరుల హస్తం ఉందని చెప్పి గతంలో ప్రకటించినప్పుడు ఇదే అప్పిరెడ్డి గుంటూరులో రిలయన్స్ సంస్థల మీద దాడులు చేసి A1 గా ఉన్నాడు. అతను ఆల్రెడీ ఒక హత్య కేసులో ముద్దాయి. ఇది సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి సారథ్యంలో అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, జోగి రమేష్, సీతారాం వీళ్ళందరూ తలసేల రఘురాం వీళ్ళ ఆధ్వర్యంలో దాడి జరిగింది. ఇంతవరకు గతంలో 50 సంవత్సరాల రాజకీయ చరిత్ర పుల్లారావు గారు అందరూ సీనియర్, ఆయన బాగా తెలుసు. ఏ కార్యాలయం